సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజవియోగంలో 23వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఏప్యన్యదేవతా భక్తాయంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ అవిధపూర్వకం. అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. పరమాత్మ ప్రకృతి ఉన్నాడు. పరమాత్మ తల శక్తి వల్లే ప్రకృతి నడుస్తుంది. ప్రకృతిలో అనేక రకాల వంటి దేవతలు ఉన్నారు. అనేక రకాల ఉపాసన చేసే దేవతలు ఉన్నారు. ఏ దేవతను ఉపాసన చేసినా వారు ఆ దేవతను బట్టి వారికి ఫలితము కలుగుతుంది. కాబట్టి నన్ను ఎవరైతే ఉపాసన చేస్తారో వారు జ్ఞానాన్ని పొందుతారు, పరమపదాన్ని చేరుకోవడానికి వెళ్తారు. ఆ విధంగా శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు అంటే కోరికతో ఉన్నటువంటి వారు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. ఎవరైతే దేవతలను పూజిస్తారో ఆ దేవతల ద్వారా కూడా నేను భక్తి శ్రద్ధతో ఎవరైతే ఏ దేవతను పూజిస్తారో ఆ దేవతల ద్వారా వారికి నేను ఫలితాలు ఇస్తున్నాను. కానీ వారి పూజలు విధిపూర్వకమైనవి కావు. కాబట్టి విధిపూర్వకంగా నన్ను స్మరిస్తూ ఆ పరమాత్మనే అవ్యక్తుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సనాతనమైనటువంటి ఆ సనాతన నిత్యమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే పొందడానికి పూజలు చేస్తారో, ఆ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వారు నన్ను పొందడానికి వీలవుతుంది. ఆ విధంగా అవిధిపూర్వకములైనవి ఏమిటి? దేవతల పూజలు విధిపూర్వకంగా ఉండవు. అంటే వస్తాయి, వారికి నేను ఇస్తున్నాను, ఫలితాలు ఇస్తున్నాను, కానీ అవి శాశ్వతమైనవి కాదు. ఎవరైతే నన్నే ప్రార్థిస్తూ నన్నే ధ్యానిస్తూ అలాగా పరమాత్మనే ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి నేను వారి తల జ్ఞానాన్ని ఇస్తున్నాను. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. ఆ విధంగా మనం పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మనే ప్రార్థిస్తూ పరమాత్మ చింతన చేయమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. హరి ఓం తత్.